మనం ఏం చేస్తున్నామంటే ప్రెస్టీజ్లో ఒక 20,000 మనకి ఇన్కమ్ వచ్చింది. 20,000ని మీరు పర్సనల్కి వాడేది మానేయండి. ఒక 10,000 పర్సనల్కి వాడండి. ఇంకా మీ ప్రాబ్లం అట్లే ఉందనుకోండి, 10,000 బిజినెస్కి రీఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను చెప్తున్న జోక్ కాదండి, సీరియస్ అండి. మీరు నమ్ముతారో లేదో, నేను అప్పు చేసి ఇన్వెస్ట్ చేసిన వెస్టీజ్లో స్టార్టింగ్లో. ఈరోజు వచ్చే డబ్బులు 95% మిగిలిపోతా ఉంది, 5% పారాడైకి యూజ్ అవుతాయి. ఇన్సిల్గా మనము కొంత రీఇన్వెస్ట్ చెయ్యాలా. మీ టీములకి మీ చిన్న చిన్న విషయాలకి. ఇప్పుడు నేను చెప్పలేదు, నేను ఇప్పుడు చందు గారికి సలహాలు ఏది ఇలే, ఇట్లా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఏది నేను చందు గారికి ఇలేదు. ఆయన ఓన్గానే ఆల్రెడీ ఆయనకి ఎక్స్పీరియన్స్, ఆయనే డిసైడ్ అయ్యి ఆయనే చేస్తున్నాడు ఇవన్నీ. మీరు చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా. మీకు ₹1,00,000 ఇన్కమ్ వస్తే ఒక 30,000 నాది కాదని ఎత్తి పెట్టుకొని బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా. 2 లక్షలు ఇన్కమ్ వస్తే దగ్గర ఒక 60-70,000 ఎత్తి పెట్టుకొని రీఇన్వెస్ట్మెంట్ చేయాలా. ఎప్పుడు దాకా చేయాలా. మీ ఇన్కమ్ మీకు నెలకు 10 లక్షలు కావాలనుకుంటే ఆ 10 లక్షల ఇన్కమ్ టచ్ అయినాక ఒక 1 ఇయర్ దాకా ఇన్వెస్ట్ చేయండి. దాని తర్వాత మీరు మర్చిపోండి ఈ బిజినెస్ని. ఈ బిజినెస్ మీకు లైఫ్ టైం ఇన్కమ్ ఇస్తారు. మీరు పోయి అమెరికాలో సెటిల్ అయిపోండి. ఆన్లైన్లో మీరు మంత్లీ పర్చేస్ చేయండి, ఆటోమేటిక్గా మీ చెక్ మీ అకౌంట్కి వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఇన్సిల్గా మనం కొన్ని చెయ్యాలా. నేను ఏమి సాక్రిఫైస్ చేయను. యూ కెనాట్ సాక్రిఫైస్ ఎనీథింగ్, యూ కెనాట్ అచీవ్ ఆల్సో ఎనీథింగ్. నేనేం సాక్రిఫైస్ చేసేకి ఏమి రెడీగా లేదంటే నేనేమి సాధించే కూడా రెడీగా లేదని అర్థం. ఇట్లాంటి ట్రైనింగ్లో మీరు మనకి బయట ఎన్ని లక్షలు పెట్టినా కూడా దొరకదండి. నేను చెప్తున్నా వాస్తవాలండి. ఒక 3 days వర్క్షాప్ నేను సింగపూర్లో అటెండ్ అయినా 2004లో. అప్పుడు నా సొంత అర్నింగ్స్ ఓటింగ్ $1,00,000 పే చేసి ఉన్నాను. నేను ఈ ఫీల్డ్కి ఎంట్రీ అయ్యి ఇంకా డబ్బులే సంపాదించలేదు. నాకు వేరే బిజినెస్లో సోర్సెస్ ఉండింది, అంత బ్యాక్గ్రౌండ్ ఉండింది. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఓటింగ్ $1,00,000 పే చేసి ఉన్నాను నేను. 2 nights 3 days. అట్లాంటి ఒక ట్రైనింగ్లు ఇక్కడ మీకు 200కి 300 దొరుకుతా ఉంది. 200-300 రూపీస్ దొరుకుతా ఉంది. నిజం చెప్తున్నాను నేను, 500 రూపీస్లో దొరుకుతా ఉంది. అట్లాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ మనం దానికి 200 పెట్టాలనా? కొంచెం రిస్క్ ఎత్తండి మీరు. ఇప్పుడు మన పిల్లల్ని మనం చదివేస్తున్నాం లేదా? ఎంతవరకు చదివేస్తున్నాం? 18 ఏళ్ళు 20 ఏళ్ళు చదివేస్తున్నాం. వాళ్ళు 3వ సంవత్సరం స్టార్ట్ అయిన నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్. కరెక్టేనా? డిగ్రీ, ఇంజనీరింగు, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఓన్లీ ఇంజనీరింగ్ జాబ్ దొరికేది, దాని తర్వాత ఎంఎస్ చేయాలా, ఎంటెక్, బీటెక్, ఇట్లా 3-4 పోస్ట్ గ్రాడ్యుయేట్లు కావాలి. ఇప్పుడు జాబ్ దొరకలేదు. ఆ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యిండేది. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం దాంట్లో 10% ఇన్వెస్ట్ చేయండి సార్. వెస్టీజ్లో మీ మీద మీకు ఇన్వెస్ట్ చేయండి. దానికన్నా 10% సంపాదించే అవకాశం ఉంది వెస్టీజ్లో. దాన్ని మిమ్మల్ని మీరు నమ్మాలా. మీకు మీ మీద మీకు నమ్మకం రావాలి ఫస్ట్. నాకు మాట్లాడేకి రాదు, ఆ ప్రాబ్లం నాకు ఉండింది. నాకు జనాలతో మాట్లాడాలని షై, నాకు ఉండింది జనాలతో మాట్లాడాలి. నేను చెప్తాను ఫ్యాక్ట్స్ అండి. మా ఇంటికి ఎవరన్నా రిలేటివ్ వస్తే నేను హాల్లో ఉంటే లేచి రూమ్కి వెళ్ళిపోతుంది. నాకు వాళ్ళ దగ్గర మొక్క నుంచి మాట్లాడాలంటే ఒకసారి షై. అది నా నేచర్. కానీ జీవితంలో బాగుపడాలని ఎప్పుడైతే కొంచెం నిర్ణయాలు ఎత్తుకొని స్ట్రాంగ్ వర్క్ చేసినాం, ఇవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాయి. ఈ ట్రైనింగ్లు చాలా విధంగా మనల్ని డెవలప్ చేస్తాయి.